తాను చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలలో ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకు సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్పెషల్ క్లాసులు ప్రారంభమైన సందర్భంగా విద్యార్థులకు మురంశెట్టి రాములు ఆధ్వర్యంలో అల్పాహార కార్యక్రమం చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ మనుమరాళ్లకు తాత సేవ అనే కార్యక్రమంతో ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉదయాన్నే క్లాసులు ప్రారంభించిన సందర్భంగా వారికి తన వంతుగా అల్పాహారం అందిస్తున్నామన్నారు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థి అయినటువంటి 1972 బ్యాచ్ సంబంధించినటువంటి మురంశెట్టి రాములు గారు అన్ని చోట్ల సేవా కార్యక్రమాలు చేస్తూ త్యాగభావంతో జీవిస్తున్నటువంటి ఆ మహానుభావుడు. అందువల్ల ఇక్కడ విద్యార్థులకు తాత మనవలు అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు ఇక్కడ వారికి అల్పాహార విందు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమము చాలా అభినందనీయము. ఈ కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా ఇక్కడి పాఠశాల కాకుండా అన్ని పాఠశాలకు కూడా అందించాలని, తాత మనవల యొక్క అనుబంధము చాలా గొప్పది. వారికి అన్నపానీయాలు ఇచ్చి ఆనందం పొందే ప్రతి ఈ శుభకార్యము, ఈ త్యాగ కార్యము అభినందనీయం. దానికి వారికి ప్రత్యేక అభినందనీయము. దాంతోపాటుగా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆధ్యాత్మికంగా శ్రీమద్ భగవద్గీత గ్రంథమే వారికి శ్రేయదాయకమని నమ్మి ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా చేయిస్తూ ఉండాలని సంకల్పిస్తున్నాం. ఈరోజు చాలా సుదినం. నేను చదువుకున్న జేబీఎస్ అంటే ఇప్పుడు జిఎన్హెచ్ఎస్ స్కూల్లో పూర్వ విద్యార్థిగా ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకు కోచింగ్ స్టార్ట్ అయింది. కాబట్టి వచ్చే నెలల్లో వాళ్ళకు గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఈ 20 days, ఎందుకంటే ఇప్పుడు నా ఏజ్ 69-70 కాబట్టి వీళ్ళంతా స్కూల్ పిల్లలంతా మనవల ఏజ్ కాబట్టి నాకు ఒక కార్యక్రమం చేపట్టినా. ఏంటి అంటే పూర్వ విద్యార్థిగా మనవరాళ్లకు తాతల సేవ అనే కార్యక్రమం చేపట్టినా. కాబట్టి ఈ ప్రతిరోజు ఒక 20 రోజులు వీళ్ళకు మనం ఉపహారం ఇవ్వదలుచుకున్న జేఎన్హెచ్ఎస్ స్కూల్ పిల్లలకు. ఎందుకంటే బాలల్లో గణపతులు ఉంటారు కాబట్టి వీళ్ళంతా దైవం సమాన పిల్లలు, దేవుడు చల్లని వారే అంటారు. కాబట్టి వాళ్ళ దీవెనలు మనకు ఉండాలన్న ఉద్దేశంతో వీళ్ళకు ఉపహారం పెట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క వీడియోని చూసి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇదివరకు వారు చదువుకున్నటువంటి దానిలో డబ్బున్న వాళ్ళు కానీ లేదా దానగుణంగా ఉన్న వాళ్ళు కానీ ముందుకొచ్చి ఈ ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ పిల్లలకు ఉపహారం పెట్టాలి. ఎందుకంటే పొద్దున్న తినేస్తారు, మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత వాళ్ళకి మధ్యలో ఏముంటుంది కాబట్టి వాళ్ళు ప్రిపేర్ కావాలంటే కొద్దిగా కడుపులో చల్లబడితేనే వాళ్ళు ఏంటంటే ఈ 10th క్లాస్కు ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతో పెట్టిన ఉడతా భక్తి కార్యక్రమం చేపట్టినాయి. కాబట్టి తర్వాత భగవద్గీత నేర్చుకోండి, బతుకుబాట మార్చుకోండి. ఇది 24-25వ తారీఖు నాడు ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్లో భగవద్గీత పోటీలు ఉన్నాయి. కాబట్టి అదే సందర్భంగా కూడా సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంత పిల్లలందరూ కూడా తమ పిల్లల్ని తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వారందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేయండి. వాళ్ళకు తర్వాత ప్రైజులు ఉన్నాయి కాబట్టి అది ఆ విధంగా ముందుకోవాలి. అలాగే ఈ గవర్నమెంట్ స్కూలు ప్రిన్సిపల్గా వీళ్ళందరూ కూడా పూర్వ విద్యార్థులను ఏకం చేసి పిల్లలకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. జై గోమాత. 1972 బ్యాచ్కు సంబంధించినట్టు పూర్వ విద్యార్థి అయినటువంటి మురంశెట్టి రాములు గారు తమ విద్యార్థులను మనుమలుగా భావించి తాత చేసేటటువంటి సేవలో భాగంగా 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా ఈరోజు నుంచి సాయంత్రము అల్పాహారం ఏర్పాటు చేయనున్నది. ఇదే విధంగా ఆయన అన్ని పాఠశాలల్లో కూడా వాళ్ళ యొక్క పూర్వ విద్యార్థులు మంచి స్థాయిలో ఉన్నటువంటి తాతలు ఆ పాఠశాలలో ఉన్నటువంటి అందరు మనుమళ్లకు తమ యొక్క శక్తి వంచన లేకుండా సహాయ సహకారాలు అందించాలని ఆయన యొక్క కోరిక. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరిగింది. ఇంతకుముందు ఆగస్టు 15th రోజున కూడా మా పాఠశాలలో స్వీట్ మరియు కారా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా బతుకమ్మ సందర్భంగా కోలాటం లాంటివి కూడా మా పాఠశాల విద్యార్థులతో చేయించడం జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి మురంశెట్టి రాములు గారు మా పాఠశాలకు ఇదే విధంగా వచ్చే రోజుల్లో కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం.